యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. అందరం కూడా కలిసి చదువు. పేజీ 422. హేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గురించి వినిన వారై అతనికి కలిగిన దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తలములను విడిచివచ్చి ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయపడ్డాయి. కృపా సత్య సంపూర్ణుడు అయిన యేసయ్య, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడు అయిన దేవా, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రం. ఆకాశము మహాకాశం పండజాల దేవా, సర్వశక్తి ఉన్న దేవా, పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు ఆయన. ఇంతవరకు ప్రభు మరి ఆరాధనలో మీరు చేసినటువంటి సాయం కొరకై స్తోత్రం, వందనాలు. యోగ్యమైన విధానంలో నేను ఆరాధించుకున్నట్టుకు మీరు చెప్పినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి బలవర్తమానం కొరకై సిద్ధపరచండి. ఈ సన్నిధిలో నిలబడుతుండగా ప్రభు మరి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. ఏ విధంగా మాట్లాడాలనో, ఏ మాటలు మాట్లాడాలనో మీరే బయలుపరచండి. ఈ బిడ్డలంతా కూడా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నాకు మాకందరికి దయచేయండి. ఈ కూడిక సహవాసం అంతా కూడా నీ హస్తగతం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ దినము ఏంది? స్నేహితుల ఈ ఫ్రెండ్షిప్ డే ఇట్లా ఏర్పడేది. పరాగ్యా అనే దేశంలో 1958వ సంవత్సరంలో ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడు చేసుకున్నారంటే జూలై 30వ తారీఖు. ఎప్పుడు? జూలై 30వ తారీఖు. మరి ఈరోజు జూలై 30, ఆగస్టు 4. ఎట్లా వచ్చిందంటే అప్పటి నుండి ఆయా దేశాలలో డిఫరెంట్ డేట్స్లో ఫ్రెండ్షిప్ డేను సెలబ్రేట్ చేసుకునేవారు. ఆగస్టు 2వ తేదీ నాడు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. జూలై 30వ తారీఖు నాడు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఐక్యరాజ్య సమితిలో 2011వ సంవత్సరంలో దీన్ని అన్ని దేశాల వాళ్ళు ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసినారు. జూలై 1వ ఆదివారం, ఆగస్టు 1వ ఆదివారం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి తీర్మానం చేసినారు. ఎక్కడ? ఐక్యరాజ్య సమితిలో. అప్పటి నుండి ఇది ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా మారింది. కాబట్టి ఈరోజు ఆగస్టు 4 అంటే 1వ ఆదివారం నాడు దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు కదా. స్నేహితుడు అంటే ఎవరు? స్నేహితుడు అంటే ఎవరు చెప్పండి. మీకు తెలిసినటువంటివి ఏమి తెలిస్తే చెప్పండి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. చెప్పండి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఈజ్ నీడ్. కాబట్టి అవసరం తీర్చేవాడు ఎవరు? అవసరము తీర్చేవాడు స్నేహితుడు. దానికి మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే దానికి ఒక నిర్వచనం ఉంది. ఏమిటి ఆ నిర్వచనం అంటే, a
ఫ్రెండ్ ఈజ్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ అఫెక్షన్. ఫ్రెండ్ ఈజ్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ అఫెక్షన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ త్రీ పర్సన్స్ ఆర్ పీపుల్. అంటే ఇద్దరి మధ్య కానీ ముగ్గురి మధ్య కానీ లేక ప్రజల మధ్యలో ఒక ప్రేమ పూర్వకమైన సంబంధం కలిగి ఉండదాన్నే స్నేహితము లేదా ఫ్రెండ్షిప్ అని అంటారు. అది ఆగస్టు మొదటి ఆదివారం నుంచి స్టార్ట్ అయినటువంటి దాన్ని అన్ని దేశాలలో అధికారపూర్వకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకేమంటారంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్షిప్. ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్షిప్ ఆఫ్ బాండ్ దెన్ అసోసియేషన్. ఇద్దరు మనుషుల మధ్యలో స్ట్రాంగ్ బాండ్ అంటే బాండ్ అంటే ఏంది? కలిసి ఉండటం. అది ఈ స్నేహానికి ఏమైనా మార్పులు ఉన్నాయా? ఏమన్నా దోస్త్. ఓకే, ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? నానా అర్థాలు స్నేహితుడు అనేదానికి చెప్పండి. ఏం లేవా? సహవాసం ఏంటి? సహవాసం. సహవాసం కామంటారు కదా, వారితో సహవాసం చేయొద్దురా అని కూడా అంటారు. కలిసి ఉండటం ఇది. సరే, మనం ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి అన్నది మనం చూసుకున్నట్లయితే ముందు ముందు మనం చూసుకుంటాం. మొదటిగా ఇక్కడ మనం చదివిన పాఠం చూసినట్లయితే ఎవరు? తేమానీయుడైన ఎలీఫజు, బిల్దదు, నయమాతీయుడైన జోఫర్. వీళ్ళెవరు? యోబు యొక్క ముగ్గురు స్నేహితులు. వీళ్ళు యోబు పరిస్థితిని చూడటానికి వచ్చినారు. చదవండి మళ్ళీ ఒకసారి. అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ నివాస స్థలములను విడిచిపెచ్చారు. ఎందుకు వచ్చారు? స్నేహితులు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్. ఇప్పుడు యోబు మరియు ముగ్గురు, ఎలీఫజు, బిల్దదు, జోఫర్, వాళ్ళు స్నేహితులు. ఒకే ఊళ్ళో ఉన్నారా? వేరే వేరే స్థలాలలో ఉన్నారు. వారి స్థలాలను విడిచి యోబును పరామర్శించడానికి వచ్చారు. యోబు యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి అతన్ని పరామర్శించారు. అది స్నేహమునకు. వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారో చూశారు. పోనీ వాడికి ఏదో వ్యాధి వచ్చింది కదా, వాని బాధ వాడు అనుభవిస్తాడు కదా అని అనుకో. స్నేహితుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చేటటువంటి సంబంధం, అసోసియేషన్, ఫెలోషిప్, ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు దగ్గరనే కదా. దూరం ఉంటారా? దగ్గరే ఉంటారు. అపాయం వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏం చేస్తారు? ఒకరికొకరు
సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒక అడవిలో ఒక జింక, ఒక కాకి, ఒక తాబేలు, ఒక ఎలుక, నలుగురు కూడా స్నేహితులు. వాళ్ళ నలుగురు స్నేహితులు. ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు. తిరిగి 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 ఏం దొరకలే పాపం. వేటకు వచ్చినాడు, ఏం దొరకక ఒక నీళ్ళ పొలం దగ్గరికి వచ్చి నీళ్లు తాగి కొంచెం సేద తీర్చుకుందామని నీళ్లు తాగుతుండగా ఆ పొలంలో తాబేలు ఉంటుంది. ఆ తాబేలును పట్టుకొని, ఇక సాగు చెప్ప ఈ రోజుకు నాకైతే ఆహారం దొరుకుతుంది, ఇంటికి వెళ్ళి మంచిగా వండుకొని తినొచ్చు అని అనుకొని ఆ సిక్కెం లాంటి వల ఉంటుంది కదా, ఆ చిక్కెంలో పెట్టేసినాడు. కొంచెం చేద తీరుద్దామని అట్లా చెట్టు మొదటికి వాలగానే అతనికి ఒక దృశ్యం కనపడ్డది. జింక పడుకొని ఉన్నది అక్కడ. జింక కొద్ది దూరంలో పడుకొని ఉన్నది. ఆ జింక దగ్గర కాకి ఏం చేస్తుందంటే ముక్కుతో పుడుస్తాం, కన్నుల దగ్గర, తలకాయ దగ్గర ముక్కుతో కాకి పొడుస్తాం దాని మీదకి ఎక్కి. ఈ వేటగాడు ఏమనుకున్నాడంటే, ఈ తాబేలు కన్నా జింక దొరికింది, ఇంకేముంది, వారం రోజులు ఫుల్ బిల్స్ అనుకున్నాడు. అక్కడికి ఆ జింక దగ్గరికి వెళ్తా ఉన్నాడు, మెల్లగా వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉండగా ఆ దగ్గరికి పోగానే కాకి లేచిపోయి, కాకి ఎగిరిపోయి, జింక లేచి పారిపోయి, జింక లేచి పారిపోయి. ఇప్పుడు మళ్ళా సరేలే దొరికిన కడికే అనుకొని తాబేలు దగ్గరికి వచ్చాను. తాబేలు దగ్గరికి వస్తే వలలో తాబేలు లేదు. తాబేలు లేదు. ఏమైంటది? ఎలక ఏం చేసిందంటే ఆ వలను కట్ చేసేసింది. కట్ చేసేసరికి తాబేలు వలంలోకి పోయింది. 4 సేఫ్, 4 కూడా సేఫ్ అయిపోయింది. అంటే స్నేహం అనేది అలా ఉంటుంది. ఈ చిన్నైశ్వరి లేదా పంచతంత్ర కథలలో చిన్నైశ్వరి మనుషులను తీసుకోడు. చిన్నైశ్వరి కథలలో మనుషులను తీసుకోడు, పాత్రలు. ఏంటి తీసుకుంటాడు? జంతువులను, పశువులను, పక్షులను తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా మరి ఆ 4 సహవాసం చేశాయి, ఫ్రెండ్షిప్ చేశాయి. సహవాసం మనము సహవాసం ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని ఫస్ట్ మనం చూస్తాం. చూడండి, 1 కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, మన సహవాసం ఎవరితో ఉండాలి అనేది అక్కడ రాయబడి చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఎవరితో సహవాసం చేయాలండి? యూ షుడ్ మెయింటైన్ ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలండి? దేవునితో. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము చేయాలి. నువ్వు పిలువబడిన పిలుపు ఏ స్థితిలో, on which condition you have been called, in that condition you have to maintain fellowship with God. ఏ పరిస్థితిలోనైతే నువ్వు పిలువబడ్డావో ఆ పరిస్థితిలోనే నీవు దేవునితో సహవాసము చేయాలి. గుర్తు చేయాలి. గుర్తుపెట్టుకోండి, మొదటిగా మనము సహవాసం చేయాల్సింది ఎవరితోనంటే దేవునితో. అదేవిధంగా 1 యోహాను పత్రికలు కూడా మనం చూస్తాం. చూడండి,
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ప్రియుల, ఇది దానికి ఆపోజిట్ గా ఉంది. దేనికి ఆపోజిట్? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 1 కొరింథీ పత్రికలో ఏ వచనం అయితే చూసామో 7:24లో, అదేవిధంగా ఇక్కడ ఈ వచనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకుని చీకటిలో నడిస్తే మనము అబద్ధికులమండి. మనం అబద్ధికులము, మనలో సత్యం ఉండదు. అంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని చెప్తున్నాడు. దేవుడు నిన్ను పిలిచినాడు, ఏ స్థితిలో నిన్ను పిలిచినాడు నువ్వు అదే స్థితిలో దేవునికి సహవాసం చేసేవాడుగా ఉండాలి. అది కాకుండా మరి ఆయనతో సహవాసం కలవారము అని చెప్పుకుంటే, ఇది చెప్పుకోవడం అన్నమాట. నేను కూడా యేసుతో సహవాసమేనండి, నేను కూడా సంఘంలో సహవాసమేనండి, నేను కూడా పలానా వ్యక్తితో సహవాసమేనండి అనుకుంటే, ఆ వ్యక్తికి తగిన విధంగా నువ్వు నడుచుకోకపోతే అది అబద్ధం. నీలో నీ ఫెలోషిప్ ఫేక్ ఫెలోషిప్ ఉండకుండా చూసుకోవాలి. మన సహవాసము దేవునితో ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథంలో మనం చూస్తాము 15వ అధ్యాయం, సామెతలు 15:31, Proverbs 15:31. జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వారికి జ్ఞానుల సహవాసము లభించు. సెకండ్ థింగ్ ఏంటంటే, జ్ఞానులతో సహవాసం చేయాలి. ముందు దేవునితో సహవాసం చేయాలి, అది కూడా కరెక్ట్ ఫెలోషిప్ అయి ఉండాలి. రెండవదిగా జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానులతో సహవాసం చేయాలి. మరి ఎవరితో చేయకూడదు? జ్ఞానులతో చేయాలి, దేవునితో చేయాలి. మరి చేయకూడని వారు ఎవరంటే చూడండి, ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. 28:7 చూడండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. కాబట్టి ఏం చేయాలట? ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. బుద్ధిగల కుమారుడు ఎవరితో సహవాసం చేయడు? తుంటరులతో సహవాసము చేయడు. ఒకవేళ చేస్తే తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. ఎవరితో సహవాసం చేస్తే? తుంటరిలతో సహవాసం చేస్తే తన తండ్రికి అపకీర్తి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇంకా ఎవరితో ఉండకూడదో చూద్దామా? 106 కీర్తన 35 వచనం. కాబట్టి అన్యజనులతో సహవాసం చేయకూడదు. అన్యజనులతో సహవాసము చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? వారి క్రియలు నేర్చుకుంటాం. అన్యజనులతో సహవాసం చేస్తే వారి క్రియలు నేర్చుకుంటాం. వారి క్రియలు ఏంటో కింద మనం చూస్తాం. చూడండి, ఈ తుంటరి లేదా ఈ అన్యజనులతో సహవాసం చేసినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, అతనితో కూడా పాల్పంచుకుంటాడు. దేంట్లో?
దేంట్లో అంటే వారి యొక్క విగ్రహాల పూజలో పాల్పంచుకుంటాడు. అది ఇతనికి ఏమవుతుంది? గురి అవుతుంది. ఇంకా ఇంకేం చేస్తారు వాళ్ళు? అన్ని జరుగుతుంది, పూజ చేస్తారు. ఇంకా చదవండి, అంటే ఏంటి? చూశారా అండి? ఏం చేస్తారంట అన్ని జనులు? వారి కుమారులను కుమార్తెలను దయ్యములకు తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. చూశారా? కనుక అన్ని జనులతో సహవాసం చేయరు. క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తెలుసా? ఉన్నారు. ఏం చేస్తారంటే ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి రారు, ముందు బయటికి వెళ్తారు. ముందు బయటికి ఎక్కడికి వెళ్తాది? దయ్యముల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయిస్తారు. 39 వచనం చూడండి. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. చాలు. చూశారా? వారితో అన్ని జనుల దగ్గరికి వెళ్ళినట్లయితే వారి క్రియల ద్వారా అపవిత్రత అనేది మన జీవితాలకు వస్తుంది. సో లోకములో మనము ఏ విధంగా జీవించాలి, ఎవరితో సహవాసం చేయాలి అనేది మనం పరీక్షించాలి. ముందు దేవుడితో సహవాసం చేయాలి, తర్వాత జ్ఞానులతో సహవాసం చేయాలి, ఆ తర్వాత చేయకూడదు తుట్టరి వారితో సహవాసం చేయకూడదు, అన్య జనులతో సహవాసము చేయకూడదు. ఇంకా ఎవరితో చేయకూడదో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహం ఏమండి? ఈ లోక స్నేహం, ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినట్లయితే లోకములో ఏముంది? అంతేనా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరం. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడికి దేవునికే శత్రువు అవుతాడు. లోకం అంటే తెలుసు కదా, ఏంటి లోకము? ఏంటి లోకం అంటే ఏంటి? ఇంకా ఇది లోకం. అయితే దానిని ప్రేమించే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అంటున్నాడు. ప్రేమిస్తే, లోకముతో సహవాసం చేస్తే నీవు ఎవరంటే దేవునికి శత్రువు. కాబట్టి పరీక్షించుకోవాలి ప్రియులారా. నేను రక్షించబడి యేసు ప్రభు రక్తములో కడగబడి సంఘములో సహవాసములో చేరి నేను దేవునికి ఏ విధంగా శత్రువు కాగలను? ఏ విధంగా కాగలను అంటే లోకమును ప్రేమిస్తే, అన్ని జనులను ప్రేమిస్తే, తుంటరితో సహవాసం చేస్తే ఏమవుతామంటే దేవునికి శత్రువులమై. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆఫ్టర్ గెట్టింగ్ సాల్వేషన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ హీదెన్. అన్య జనులతో నువ్వు సహవాసం చేయకూడదు రక్షించబడిన తర్వాత. రక్షణలోనికి వచ్చినావంటే అర్థం ఏంది? రక్షణలోనికి వచ్చినావంటే అర్థం ఏంటంటే వాటిని వదిలి వచ్చినావు. మరలా వాటి వైపు చూస్తే, ఇఫ్ యూ లుక్ బ్యాక్
యూ విల్ బికమ్ ఈస్ పిల్లర్ ఆఫ్ సాల్ట్. లోతు భార్య ఏమైంది? అదే నువ్వు అవుతావు. ఏదైతే నాకు వద్దు, ఈ లోకం వద్దు, లోకాచారం వద్దు, లోకంలో ఉన్న నాకేమొద్దు, ఈ లోకంతో నేను స్నేహము చేయను, అన్యజనుడితో నేను స్నేహము చేయను, గుంటూరు వారితో నేను స్నేహము చేయను అని చెప్పుకున్నటువంటి నీ జీవితంలో మరలా అన్యజనుల దగ్గరికి, గుంటరుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి వెళ్ళినట్లయితే యూ విల్ బికమ్ an enemy to God. నీవు దేవునికి శత్రువు అయిపోతావు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా, మన విశ్వాస జీవితము దినదినం అభివృద్ధి చెందాలి. ఇట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ డే బై డే. దినదినం ఏం చేయాలా? అభివృద్ధి పొందాలి. ఇట్ కెనాట్ బి డిక్రీజ్డ్ డే బై డే. దినదినం ఇది తగ్గిపోకూడదు, ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ కాదు. ఎలా అంటే బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క ప్రవర్తన బట్టి అది అభివృద్ధి పొందుతుందా లేక కిందికి దిగజారిపోతుందా అని క్యాలిక్యులేట్ చేయవచ్చు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అది దుష్ట సాంగత్యము మంచి నడవడిని. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు ఒకరోజు అడవి గుండా వేరే ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బై వాక్ నడుచుకుంటూ వేరే ఊరికి అడవి మార్గంగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. అడవిలోకి వెళ్ళారు. ఇది ఒక ఎలుగుబంటి చూసి వారి దగ్గరికి వస్తుందట. ఎలుగుబంటి వస్తుంటే ఒకడు ఏం చేసినాడంటే పరిగెత్తుకుంటూ చెట్టు ఎక్కినాడు. వీడు చెట్టు ఎక్కేంత టైం లేదు. రెండోవాడు కింద పడుకున్నాడు. పడుకొని శ్వాస బిగగొట్టినాడు. ఆ ఎలుగుబంటి దగ్గరికి వచ్చింది. తలకాయ కాడ, ముక్కు కాడ మూతి పెట్టి వాసన చూసి గాలి వస్తుందా లేదా అని చూసిందట. చూసింది. వాడు అది ఏంది దిగబట్టింది, బ్రీతింగ్ దిగబట్టింది. కాబట్టి ఆ ఎలుగుబంటి ఇటు చచ్చిపోయినట్టు ఏమి అని చెప్పేసి వెళ్ళిపోయింది. దాని దాకా అది వెళ్ళిపోయింది. అది పోయింది చూసిండు. చెట్టు మీద నోటు దిగేసాడు. కిందికి దిగేసి వచ్చి పడుకున్న దగ్గరికి వచ్చాడు. ఏరా ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని అంటున్నాడు. ఏం లేదురా, నువ్వు దుష్టునితో సాంగత్యం చేయకు అని చెప్పిందిరా అంటే అర్థమైంది. ఈడెక్కిన చెట్టు ఎక్కినోడు ఎవరు? దుష్టుడు చెట్టు ఎక్కినోడు. వీడేమని చెప్పాడు? దుష్టునితో సహవాసము చేయొద్దు, స్నేహం చేయొద్దు నాదే అంటే అయ్యో అని చెప్పేసి వారి స్నేహము. కాబట్టి దుష్టునితో సహవాసం చేయకూడదు. అది మనకేం మోసం చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? దుష్టుడు మనకు గోతులు తవ్వుతుంటాడు కనుక పైకేం మంచిగానే ఉంటాడు, లోపల ఏం చేస్తాడు? గోతులు తీస్తాడు. అలాంటి వారితో సహవాసం చేయకూడదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చేస్తాడు.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం చూస్తాం చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. చూశారా? ఏదైన తర్వాత ఇది అయిన తర్వాత అంటున్నాడు కదా. ఏదైన తర్వాత చెప్పండి, ఎన్నోసార్లు విన్నారు కదా. ఇది అయిన తర్వాత అంటే ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గాయకులను పెట్టాడు. వీణాకారులను, వాయిద్యములు వాయించే వారిని, గాయకులను లైన్గా నిలబెట్టేసి ఎక్కువసేపు యుద్ధాల్లో పోయారు. మామూలుగా యుద్ధంకి పోవాలంటే అందరూ ఏం చేస్తారు? ఆయుధములు తీసుకొని వెళ్తారు. ఈయన ఏం చేశాడు? గాయకులను, ఆటగాండ్రను పెట్టి, మ్యూజిషియన్స్ పెట్టి పాటలు పాడించారు. వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే శత్రు సైన్యము ఏం చేసింది? వారిలో వారే పొడుచుకొని చచ్చిపోయారు. ఇది అయిన తర్వాత అంటే అది అయిన తర్వాత, ఏదైన తర్వాత శత్రురాజులు ఏ విధంగా చనిపోయినారు అనేది అయిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేలు రాజుతో సహవాసం చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు? ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసినాడు. ఇంతకేమైంది? వాట్ ఈస్ ద రిజల్ట్? కిందికి రండి. తర్షీషునకు పొదిగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెసన్గెబెరులో ఆ ఓడలు చేయించిరి. అప్పుడు మారేసేవాడును దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు ఏమైనాయి? ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయినాయి. ఏమైపోయినాయి? చూసారా ప్రియులరా? యెహోషాపాతుకు దేవుడు మరి యుద్ధంలో విజయం కలుగజేసినాడు. యుద్ధం కలుగజేసినప్పుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. ఎవరితో స్నేహం చేసినాడు? ఒక దుర్మార్గుడైన అహజ్యాతో చేసినాడు. చేసి ఏమంటున్నాడు? తర్షీషుకు పోదగిన ఓడలు చేయించాలని ఈయన ఉద్దేశం ఏంటంటే తర్షీషుకు పోవాలి. తర్షీషుకు పోవాలంటే సముద్ర ప్రయాణం చేయాలి. సముద్ర ప్రయాణం చేయాలంటే ఓడలు కావాలి. ఓడలు కావాలంటే ఈయన రాజే, ఆయన కూడా రాజే. ఎవరైనా అహజ్యా కూడా రాజే. అయితే ఆయనకు చెప్పినాడు, నువ్వు ఓడలు చెప్పి నేను తర్షీషుకుపోవాలని. అయితే దేవుడు ఏం చెప్పినాడు? ప్రవక్తను చెప్పినాడు. ఎవరు ఆ ప్రవక్త? ఎలియాజు. ఆయన ఏమంటున్నాడు? అహజ్యాతో స్నేహం చేసుకుంటే కనుక యెహోవా నీ పనులన్నిటిని కూడా భంగం చేసినాడు. అంత మాత్రమే కాదు, నీ ఓడలు ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. చూశారా? కనుక మనం స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వారిని ఎలక్ట్ చేసుకోవాలి, ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేసి దేవుని చేతనే ఆయనకు ప్రవచనం వచ్చింది, ఆయనకు వ్యతిరేకంగా కదా. కనుక ప్రియులారా, ఒక విశ్వాసిగా
ఒక రక్షించబడిన విశ్వాస జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారితో స్నేహం చేయాలి అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఏం చూసినాం మనం? ఎందుకు చూసినాం? ఒకటి చేయాల్సింది, స్నేహం చేయవలసింది మొదటిగా దేవునితో, రెండవది జ్ఞానులతో. చేయకూడదు. నువ్వు స్నేహం ఎవరితో చేయకూడదు? తుంటరులతో, రెండవదిగా అన్యజనులతో, మూడవదిగా లోకస్తులతో, తర్వాత దుష్టులతో, దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వారితో స్నేహం చేసినటువంటి ఈ యెహోషాపాతు ఏమైపోయినాడు అన్నది మనము చూసాం. యోబు ఫ్రెండ్స్ చూసాం కదా, ఏమన్నారు? వచ్చి ఓదార్చినారు. కాబట్టి మన ఆపదల్లో, ఇబ్బందులలో, కష్టాలలో, సమస్యలలో మనను ఆదరించేవారుగా ఉండాలి, మనకు తోడుగా ఉండాలి, మనకు సహాయము చేసేవారుగా ఉండాలి స్నేహితులు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను. చూసారా? యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా ప్రేమించినాడు. ఎలాగండి? ప్రాణ స్నేహితుడిగా ప్రేమించినాడు. ఎవరు? యోనాతాను. ఎవరిని? దావీదు ఎవరు? దావీదు ఎవరు? యోనాతాను ఎవరు అన్నది మనం చూసినట్లయితే, యోనాతాను సౌలు కుమారుడు. సౌలు ఎవరు? రాజు. సౌలు రాజు, రాజకుమారుడు. ఒక గొర్రెల కాపరి అయిన దావీదుతో స్నేహం చేశాడు. అప్పటికి దావీదు రాజు అయ్యాడా? మరి గొర్రెల కాపరిని చంపాలని సౌలు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అంటే, యుద్ధంలో, ఫిలిష్తీయుల మీద యుద్ధంలో దావీదు గొలియాతును చంపినాడు. ఆ చంపిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఊరికి రాగానే అందరూ ప్రొసెషన్ తీశారు. ఏమని? రాజు అంటే సౌలు ఎంతమంది చంపాడట? వేల కొలది మందిని రాజు అయినటువంటి సౌలు చంపేశాడు. దావీదు అయితే 10,000 కొలది చంపేశాడు. ఏముందండి? 10 కదా తేడా. వేల కొలది రెంటి సరిపోయిండేదేమో కదా. 10,000 కొలది చంపినాడని దావీదును పొగుడుతున్నానని కోపం. అరే, రాజును నేను, నన్ను విడిచిపెట్టి ఈ దావీదును పొగుడుతున్నారా అని దానిని మనసులో పెట్టుకున్నాడు. ఒకటి. రెండవది ఏంటంటే, మరి సౌలు ఫిలిష్తీయులను చంపినటువంటి వారి మీద విజయం చేసినటువంటి వారు తన కుమార్తెని ఇస్తానని ప్రామిస్ చేసినాడు. ఈ ప్రామిస్ విన్న దావీదు ఉన్నోడు ఉండకుండా ఏం చేసినంటే, ఏమన్నారని సైనికులలో ఏమిస్తారంట? గెలిస్తే అని అంటే వాళ్ళ బిడ్డని ఇస్తారంట. సరే అని చెప్పేసి
రాజు దగ్గరికి పోయాను. రాజా, నేను యుద్ధానికి ఆ గొలియాతును చంపడానికి పోతాను. నువ్వు పోతావా? నువ్వు నా ఆయుధములు మోసి అంత టోడి కూడా కాదే, నువ్వు ఎట్లా పోతావు? ఇంత అవుతుంది అని. ఎస్, ఐ కెన్ డూ ఇట్. ఎందుకంటే అప్పుడు అంతవరకు ఎవ్వరికి చెప్పినటువంటి సీక్రెట్ రాజుకు చెప్తాడు. ఏమిటి ఆ సీక్రెట్ అంటే, నేను గొర్రెలు మేపుతున్నటువంటి సమయంలో సింహాన్ని చీల్చేసానంటాడు. సింహాన్ని చీల్చేసేసాను. నా గొర్రెలను ఎత్తుకుపోవడానికి వస్తే ఆ విషయము వాళ్ళ తండ్రికి కానీ, తల్లికి కానీ, అన్నదమ్ములకు కానీ ఎవ్వరికి చెప్పలేదు. కేవలం ఆ పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే రాజు దగ్గర చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అని చెప్పేసి ఆ యుద్ధ వస్త్రాలు తగిలిస్తాను. నేను అయ్యేమో పెద్దగా ఉన్నాయి, ఈయనేమో చిన్నగా ఉన్నాడు. ఇవి మోయడానికే సరిపోదు. నాకు వద్దు రాజా, ఈ యుద్ధ వస్త్రాలు నాకు అలవాట్లేదు, కాబట్టి నాకేమొద్దు, ఆయుధమే వద్దన్నాడు. మరి ఎట్లా? సున్నతి లేని ఫిలిష్తీయుని దేవుడు నా చేతికి ఎట్లా అప్పగిస్తాడో మీరే చూస్తారు కదా అని చెప్పేసి వెళ్ళి వాగులోకి వెళ్ళి ఏం చేసినాడు? రాళ్ళు ఏరుకొని ఒడిసెల్లో పెట్టి సరా తిప్పి సరక్కమని కొట్టేశాడు. కింద పడిపోయాడు. చచ్చిపోయాడా? కింద పడ్డాడా? కింద పడ్డాడు, అంతే. చచ్చిపోలే. మరి ఎట్లా? పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కత్తిని, తన దగ్గర ఉన్న ఆ ఖడ్గమును తీసి, అంటే ఎవరి ఖడ్గము? గొలియాతు ఖడ్గమును తీసి అతని తలను నరికేసినాడు. నరికి ఐ గాట్ విక్టరీ అని చెప్పి అందరికి చూస్తాం. ఎప్పుడైతే ఆ గొలియాతు తల తెగిపోయిందో ఫిలిష్తీయులు ఆ విధంగా విజయం పొందిన తర్వాత పిల్లనిచ్చాడు. పిల్లను ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరిని? సౌలు కుమార్ దేవుడు. ఆమె నీ కాలను ఇచ్చాడు. నీ కాలనే తన బిడ్డను ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అల్లుడిని చంపాలి. చూసారా? ఇల్లు తీసి చంపడం ఏంటండి? అన్యాయం కాదా? అల్లుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ యోనాతాను ఈ విషయము దావీదు చెప్తాడు. మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు, ఏం చేద్దామంటే, మా నాన్న నిన్ను చంపడం ఏంది? నిన్ను చెప్తాడా? నువ్వు యుద్ధంలో విజయాన్ని చేకూర్చి పెట్టావు కదా. లేదు చంపాలనుకుంటున్నాడు అని ఇతడు భోజనం చేసేటప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే ఆయన చంపాలన్న ఉద్దేశం సౌలు కలిగి ఉంది అని తెలిసి ఆ విషయం చెప్తాడు. చెప్పి దావీదును పారిపోయే ఏర్పాటు చేశాడు. కాబట్టి దావీదుకు యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడుగా ఉంటూ వచ్చాడు. అలాంటి ప్రాణ స్నేహితుడు ఇంకా మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. ముగించుకుంటాం. చదవండి ఎవరన్నా. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు దేవుడు. ఎవరిని పిలుస్తున్నాడు? నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. వీళ్ళందరూ ఎవరు అంట? అబ్రహాము సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. యాకోబు కుమారుడు ఇశ్రాయేలు. వారితో అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. దేవుడు ఆశీర్వదించడానికి చూసారా అబ్రహాం. అయితే మరి అబ్రహాము
దేవునికి స్నేహితుడు అంట. చూడండి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం పేరండి? దేవునికే స్నేహితుడు కదా. అబ్రహాము దేవునికే స్నేహితుడు. ఏం పేరు వచ్చింది అబ్రహాము? చూశారా? దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటున్నాడు. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అతడు దేవునికి స్నేహితుడు అనే పేరుంది. మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్? దేవునితో మీ స్నేహం ఎలా ఉంది? మీ స్నేహము ఎలా ఉంది? ఆట పాడారుగా, చిరకాల స్నేహితుడా. ఆడండి. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చాలండి. పాట అయితే బాగుంది, బాగా పాడారు. అర్థం తెలుసుకోవాలి. పాటలో ఉన్నటువంటి అర్థం. అందరు పాడుతున్నారు, మేము పాడుతుంటే కుదరదు. అందరూ పాడుతున్నారు, నేను పాడుతానంటే కుదరదు. ఏముందో దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి కదా. రండి, ఇప్పుడు దాకా ఏమేమిన్నారు చెప్పండి. దేవునితో సహవాసం చేయాలి. మనము దేవునితో సహవాసం చేయాలి, జ్ఞానులతో సహవాసం చేయాలి, తుంటరులతో సహవాసం చేయకూడదు, అన్యజనులతో సహవాసము చేయకూడదు, దుష్టులతో స్నేహము చేయకూడదు. దుష్టులతో స్నేహం చేసిన యెహోషాపాతు ఏమైనాడు? దేవుడు తన ప్రవక్తను పంపించి ప్రవచనం ఇచ్చాడు. దాని ప్రకారంగానే తన ఓడలన్నీ కూడా బదలైపోయినాయి. అదేవిధంగా యోబు స్నేహితులు వచ్చారు. యోబు స్నేహితులు ఏమని ఇచ్చారు? ఆ యోబుకు కలిగినటువంటి వాటిని ఆదరించిన, వాటిని విని వారి స్థలముల నుండి వచ్చారు. తర్వాత ఎవరు? యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. కాబట్టి మన జీవితాలలో యోనాతాను దావీదు స్నేహం ఉండే ఉండాలి. తర్వాత అహజ్యా యెహోషాపాతు స్నేహంలా అవకాశం వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటారు, అది ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన విధానంలో మరి ఆయనకి శరీరలో పాల్పంచుకుందాం. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. మన ఆ విధంగా ఆ ప్రావెర్బ్ ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకొని ముందుకెళ్దాం. అందరూ కూడా మోకరించండి.